అన్న ఎన్టీఆర్ ఛానల్ వీక్షకులకు నమస్కారం. మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మరి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు, ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అనేది కేవలం భక్తి కాదు, కేవలం అభిమానమే కాదు, అది ఒక యుగం నమ్మకం అన్నమాట. తిరుమల వెళ్ళిన భక్తులు అక్కడితో తృప్తిపడలేదు, మద్రాసు వెళ్ళి ఎన్టీఆర్ను దర్శించుకున్న సందర్భాలు మనం గతంలో చూసాం. అందుకేనేమో ఎన్టీఆర్ను కారణజన్ముడని కూడా అంటూ ఉంటారు. వెండితెరపై రాముడు, కృష్ణుడు, శ్రీ వెంకటేశ్వరుడు, ఈ మూడు రూపాలు ఒకే వ్యక్తిలో కనిపించాయంటే అది ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. చెన్నై టీ నగర్ బజుల్లా రోడ్డులోని ఎన్టీఆర్ ఇంటికి ఒకప్పుడు ఎంతో వైభవం ఉండేది. ఆ ఇంటి ముంగిట తిరుమల వెళ్లిన భక్తుల బస్సులు బారులు తీరి ఉండేవి. ఆ ఇల్లు ఒక మామూలు ఇల్లు కాదు. అది శ్రీరాముడు వెలసిన గృహం, శ్రీకృష్ణుడు నడయాడిన సౌధం, ఒక శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన కోవెల. తెలుగువారి గుండెల్లో దైవంగా నిలిచిన వ్యక్తి ఆయన ఎన్టీ రామారావు గారు. 3 దశాబ్దాల పాటు ఆయన నివసించిన పవిత్ర స్థలం కూడా ఈ ఇల్లే. ఆ మహానటుడు ఆ పరమపదానికి చేరినా ఆ ఇంటికి నేడు మళ్ళీ పూర్వవైభవం వచ్చేసినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే సర్వాంగ సుందరంగా ఆ ఇంటిని ముస్తాబు చేయడం వెనకాల ఆ తిరుమల శ్రీనివాసుడి హస్తమే ఉందని అనుకోవాలి మనం. 1953లో 1000 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. బెంగళూరుకు చెందిన వారి నుంచి ఈ ఇంటిని కొనుగోలు చేయడం జరిగింది. ఆ వీధికి వాచ్మెన్ అవసరం లేదన్న జోక్ ఎందుకు పుట్టిందో తెలుసా మీకు? పక్కింట్లో కస్తూరి శివరావు, ఎదురుగా దాసరి నారాయణరావు. రాత్రి 3 గంటలకు కథాచర్చలు ముగిసి దాసరి గారి ఇంట్లో లైటు ఆరిపోతే అదే సమయంలో ఎన్టీఆర్ గారి ఇంట్లో లైటు వెలిగేది. వ్యాయామానికి బయటికి వచ్చే ఎన్టీఆర్ అలా ఆ వీధి రాత్రంతా వెలుగుతూనే ఉండేది. ఇక వాచ్మ్యాన్ అవసరం ఏముంటుంది? ఇక తెల్లవారిందంటే చాలు, ఏపీ నుంచి బస్సుల మీద బస్సులు ఆ ఇంటి ముందుకు వచ్చి వరుసగా నిలబడేవి. మరి తమ అభిమాన నటుడిని ఎప్పుడు చూద్దామన్న ఆతృత అభిమానుల్లో ఉండేది. ఎన్టీఆర్ బయటకు రాగానే కేరింతలు, తన్మయత్వం. ఆయన వారందరితోనూ ఆత్మీయ బంధువుల్లా మాట్లాడుతూ ఆతిథ్యం ఇచ్చాకే షూటింగ్కి వెళ్లేవారు. తెనాలి నుంచి 20-15 వయసున్న ఇద్దరు అన్నదమ్ములు కూడా అలా బస్సులు నడిపేవారు. తిరుపతికి 100 రూపాయలు, మద్రాసుకు 150 రూపాయలు. విచిత్రంగా తిరుపతి కంటే ఎన్టీఆర్ ఇంటికే ఎక్కువ టిక్కెట్లు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరో కాదు, నేటి ఏషియన్ టింబర్ డిపో యజమానులు, సినీ నిర్మాతలైన చదలవాడి తిరుపతిరావు గారు, చదలవాడి శ్రీనివాసరావు గారు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఒకరోజు బజుల్లా రోడ్డుకు వచ్చిన శ్రీనివాసరావు ఎన్టీఆర్ ఇల్లు చూసి కదలకుండా నిలబడిపోయారు. పాత రోజులని గుర్తొచ్చాయి. ఈ ఇంటిని అన్న ఎన్టీఆర్ అభిమానుల కోసం ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన ఆయన మదిలో అప్పుడే మెదిలింది. ప్రసన్న కుమార్ ద్వారా నందమూరి కుటుంబంతో చర్చలు. మంచి చేతుల్లో ఉండాలి అన్న ఒక్క కోరికతో ఆ ఇంటిని అప్పగించారు నందమూరి వారసులు. మద్రాసులో ఎన్టీ రామారావు ఇల్లు, ఆ ఇంటి గురించి చాలా చర్చలు చాలా జరిగినవి. ఆ ఇంటిని చదలవాడి శ్రీనివాసరావు తీసుకున్నారు. తీసుకుని ఆ ఇంటిని ఎలాగైతే ఇల్లు ఉందో ఆ ఇంటిని అలాగే ఉంచి ఎంతో అద్భుతంగా కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ బర్మా టీ కూడ్ పెట్టుతాం. తర్వాత బయట కూడా బ్రహ్మాండంగా చేసి మళ్ళీ రామారావు గారిది ఆ దుర్యోధనుడు ఆ సింహం దగ్గరది ఇది ఉంది, పెద్ద కమాన్ మీద అలా పెట్టుంటే అది మనకి ఎవరు కూడా, మనకి ఎంజి రామచంద్రన్ గారికి ఆ ఘనత దక్కల, శివాజీ గణేశన్ గారికి ఆ ఘనత దక్కల, రాజ్ కుమార్ గారికి దక్కల, ప్రేమ్ నజీర్ గారికి దక్కల, ఎవరికి దక్కని ఘనత ఎన్టీ రామారావు దక్కించేటట్టుగా ఆయన సొంత డబ్బులతో చేయడం. ఎన్టీఆర్ గారికి బర్మా టేక్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆ ఇంటి ఫర్నిచర్ అంతా బర్మా టేక్తోనే ముస్తాబు చేశారు. మార్పులేమీ లేవు, కేవలం కాలానుగుణ నవీకరణ మాత్రమే. ఇది ఒక పవిత్రమైన ప్రదేశం, ఇది ఒక దేవాలయం. ఎన్టీఆర్ ఒక దేవుడు, నేను కేవలం పూజారి మాత్రమే అంటారు శ్రీ చదలవాడి శ్రీనివాసరావు గారు. శుభ్రంగా ఆయన ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది అంత కళకళలాడాలి. మీకు ఇంకోటి ఏంటంటే ఆ ఇంట్లో అటు వెళ్తారండి, మీరు చూడండి, ఆంధ్ర, తమిళనాడు లేకపోతే కర్ణాటక ప్రతి వాళ్ళు ఆ ఇంటి దగ్గరికి వచ్చేప్పుడు దండం పెట్టుకొని వెళ్తుంటారు ఆ గుమ్మం దగ్గర. ఈ మధ్య ఎవరో పెళ్ళి అయింది, వచ్చి కొబ్బరికాయ కొట్టుకుని అది ఏందయ్యా అన్న, గుమ్మడికాయ కొట్టుకుంది. మా తాత, మా నాన్న, మా కొడుకు కూడా ఇక్కడే నుండి పెళ్లికి వచ్చి రామారాన్ని కలిసి వెళ్తారు. ఆయన లేరు కదా, అందుకని గుమ్మడికాయ కొట్టి దండం పెట్టుకుని వెళ్తున్నాము. ఒక మహోన్నత కళాకారుడి ఇల్లు, ఒక కళాత్మక హృదయం ఉన్న అభిమానుల చేతిలోకి రావడం అనేది నిజంగా అదృష్టమే. ఒక దేవుడి ఇల్లు మరో దైవభక్తుడి చేతిలోకి వెళ్ళడం అనేది ఇది చరిత్ర కాదు, దైవ సంకల్పం ఉంటే తప్ప ఇలా జరగదు. జై ఎన్టీఆర్. ఓం నమో శ్రీ వెంకటేశాయ.